గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ ప్రిపరేషన్ టు సక్సెస్. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, జనరల్ స్టడీస్ 100 డేస్ స్టడీ ప్లాన్ ఫర్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అని. సో మనకి ఏ మంత్ ఏ సబ్జెక్ట్స్ ఫినిష్ చేయాలని ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం మే మంత్ 7 డేస్ ఉన్నాయి మనకి. సో ఈ మే మంత్లో మనం ఫినిష్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంట్ ఫేజ్ 1, కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి మంత్. సో తెలంగాణ మూమెంట్ ఆల్రెడీ నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో ఇది మనం మే మంత్ ఫినిష్ చేయాల్సిన సబ్జెక్ట్స్. ఓకేనా? సో మనం డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలి ఆల్రెడీ చెప్పాను. 2 hours రివిజన్ కరెంట్ అఫైర్స్, 3 hours కోర్ సబ్జెక్ట్, 2 hours ఇంకొక సబ్జెక్ట్ చదవాలి, 1 hour MCQs ప్రాక్టీస్కి, అండ్ డైలీ 2 మెయిన్స్ క్వశ్చన్స్ చేయాలన్నమాట. సో నేనైతే ఇది వీకెండ్లో చేస్తాను, సాటర్డే సండే. ఓకే, సో మనకి ఈరోజు డే 1 స్టడీ ప్లాన్ ఏంటి అంటే మనకి స్లాట్ 1. సో ఇక్కడ నేను స్లాట్ 1 రివిజన్ బదులు ఇది ఎందుకు వేసాను అంటే నాకు ఈరోజు కొంచెం మార్నింగ్ వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉండే. సో నేను అందుకే అది చదవలేకపోయాను. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను బయాలజీ టాపిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ అండ్ డిసీజెస్, అంటే ఇది జనరల్ సైన్స్ కదా, సో ప్రియారిటీ వైజ్ చూస్తున్నాను. నేను బయాలజీ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ స్లాట్ 2 వచ్చేసి ఇంకొక సబ్జెక్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఈరోజు ఫినిష్ చేయాల్సిన టాపిక్ ఏంటి? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని ఫినిష్ చేయాలి. ఓకే, వీడియో నేను పోస్ట్ చేస్తాను. స్లాట్ 3 వచ్చేసి ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్. సో మొత్తం క్లమ్జీగా చదవద్దు. ఓకే, ఇక్కడ కూడా మనకు టాపిక్ వైజ్ ఉంటుంది. రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ ఈరోజు ఫినిష్ చేయాలి మొత్తం. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టీస్ 50 MCQs. నేను ఈ 50 MCQస్ది నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ స్లాట్ 5 వచ్చేసి రివిజన్ ఏం చేయాలి? మనం ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ కొంచెం చదివాం కదా, సో ఆ టాపిక్స్ అన్ని మళ్ళీ రివైజ్ చేసుకొని షార్ట్ నోట్స్ చేయని వాళ్ళు ఉంటే షార్ట్ నోట్స్ కూడా చేసుకున్నాను అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్. ఈరోజు మనం ఇవన్నీ కూడా ఫినిష్ చేయాలి కంపల్సరీ. ఓకేనా? సో మీరు ఒకవేళ ఈరోజు 90% ఎఫర్ట్ పెట్టారు, 10% పెట్టలేరు డ్యూ టు సమ్ ఏదో అదర్ వర్క్ వల్ల అంటే దాన్ని రేపు ఇంప్లిమెంట్ చేయాలి. సో అలా పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి టైం చాలా లెస్ ఉంది కాబట్టి మన ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకంటే మనతో పాటు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళతో పాటు మనము ఈక్వల్గా ఉండాలి అని అంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది స్మార్ట్గా ఉండాలి అండ్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఓకే, మనం ఎన్ని అవర్స్ ఎఫర్ట్ పెడుతున్నాం అనేది కాదు, మనం ఎంత క్వాలిటీగా చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా అవసరం లేదు, మనకి కాన్సెప్ట్ రీచ్ అవుతుందా లేదా అది చూసుకోవాలన్నమాట మనం. ఓకేనా? సో ఇది మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ డైలీ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.